నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనారాయణ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. కేసీఆర్ లాగే విజన్ మార్పు, చివరి రోజు ప్రచారంలో రేవంత్ రెడ్డి. ఇక బెంగాల్పై కన్నేస్తే పాక్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలుసు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇక అక్రమ సంపాదనతో యూట్యూబ్ ప్రచారాలు, బీఆర్ఎస్పై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. ఇక ఏఎన్ఎన్ ముందడుగు, ఆంధ్రప్రదేశ్ మీడియా రంగంలో ప్రత్యేక ఒరవడితో ముందుకు ఏపీ కార్యాలయం ప్రారంభించిన ఏఎన్ఎన్ సంస్థల సీఈఓ కంది రామచంద్రారెడ్డి మరి ఏపీలో నిన్న ప్రారంభించారు. దాని గురించి కూడా ప్రచురించడం జరిగింది. అదే విషయంగా కాళరాత్రే, ఈ రాత్రి ఏమవుతుందో, ఇరాన్ అంతమవుతుందోనన్న ట్రంప్, మా దెబ్బ రుచి చూస్తారన్న ఇరాన్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు. ఇక ప్రధానంగా మనకు తెలుసు, నిన్నటి నుంచి గతంలో ఆల్రెడీ మీరు సీజ్ ఫైర్కి ఒప్పందంకి మీరు రావాలి, మేము ఏం చెప్తే అది వినాలి, మీకు డెడ్ లైన్ విధిస్తున్నామని నిన్నటి వరకు మరి ట్రంప్ ఏదైతే ఇరాన్కి హెచ్చరికలు జారీ చేశారో ఆ హెచ్చరికల్ని కొట్టిపారేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోలేదు మరి ఇరాన్. దీని పర్యవసానం చాలా తీవ్రతరంగా ఉంటుంది. ఈ రాత్రి కాళరాత్రి అంటూ మరి ట్రంప్ మరొకసారి హెచ్చరికలు జారీ చేశారు. ఏమవుతుందో నేను పశ్చిమాసియా దేశాల్లో మధ్యలో ఉద్రిక్తతలు అన్నాడు. మరి ఏం జరుగుతుందని అందరూ కూడా ఎంతో మరి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇరాన్ అంతమవుతుందన్నారు ట్రంప్, మా దెబ్బ రుచి చూస్తారంది ఇరాన్. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దీన్ని మళ్ళీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది. 47 ఏళ్లుగా కొనసాగుతున్న దోపిడీ, అవినీతి మరణాలకు చివరకు ముగింపు పలకనున్నాం. ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. బహుశా విప్లవాత్మకంగా అద్భుతం ఏదైనా జరగొచ్చని ట్రంప్ తన ప్రకటనలో మరి ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశానికి ఆస్కారం కల్పించారు. కాగా ట్రంప్ ప్రకటనతో మరి ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది, ఆందోళన నెలకొనగా ఇరాన్ మాత్రం ట్రంప్కు గట్టి కౌంటరే ఇచ్చింది. మరి ఏమంటుంది ఇలా చూద్దాం. రెడ్ లైన్స్ దాటితే మా దెబ్బ రుచి చూస్తారు, ఇరాన్ నాగరికత మొత్తం నేటి రాత్రితో అంతరమైపోతుందని ట్రంప్ బెదిరించారు. ఇరాన్ ధీటుగానే కౌంటర్ ఇచ్చింది. అమెరికా, దాని మిత్రులు కూడా తన దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో అమెరికాతో జరుగుతున్న చర్చలకు ఇరాన్ ముగింపు పలికింది. తమ రెడ్ లైన్స్ హద్దులు దాటితే పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయని, తమ స్పందన పశ్చిమాసియా దాటి విస్తరిస్తుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే గల్ఫ్లోని అమెరికా సైన్య స్థావరాలు ఇజ్రాయిల్పై బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లుగా రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. సౌదీ అరేబియాలో అమెరికాకు చెందిన 2 పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు, ఇజ్రాయెల్ సైనిక సామాగ్రి తరలించే నౌకపై కూడా ఖచ్చితమైన దాడులు చేస్తామని పేర్కొంది. పౌర లక్ష్యాలను తాము టార్గెట్ చేసుకోమని, కానీ తమ పౌరుల మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. ఇక ఈ ఉద్రిక్తతలు అయితే తారస్థాయికి చేరాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న ఇరాన్ మధ్య జరుగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లతో యుద్ధ భూమి ఏ రకంగా ఉంటుందో అని అందరిలో కూడా ఒక టెన్షన్ నెలకొంది. మరి ట్రంప్ కూడా వెనక్కి తగ్గటం లేదు. ఈరోజు కాళరాత్రి అయిపోవచ్చు టోటల్గా. మరి అసలు నాగరికత అంటే ఏంటో తెలవకుండా రాతి యుగంలో ఏ రకంగా ఉందో ఇరాన్ పరిస్థితి ఆ రకంగా వెళ్ళిపోతుందని హెచ్చరికలు పంపినా నీ హెచ్చరికలకు భయపడేవాడు ఎవడు లేదు. రెడ్ లైన్స్ క్రాస్ చేస్తే మాత్రం ఈసారి పశ్చిమాసియాలోనే కాదు, మేము డైరెక్ట్గా మీ అమెరికా వచ్చి కూడా దాడులు చేస్తామన్నట్టుగా కూడా హెచ్చరించింది ఇరాన్. ఇరాన్కి నిజంగా అంత సీన్ ఉందా అంటే ఏమో, ఎవరికి ఏమీ తెలియదు. ఎందుకంటే ఇరాన్ మాట్లాడుతుందంటే ఈరోజు ఇరాన్కి ఎవరో వెనకాల ఒక శక్తి నడుపుతున్నారని అందరిలో కూడా అనుమానాలు ఉన్నాయి. అది చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఎవరో ఒకరు ఇరాన్కి సపోర్ట్ ఇవ్వకుండా పోతే అమెరికాతో ఇంతకి ఢీ అంటానికి మరి ఆస్కారం లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధం అనేది మరి ప్రపంచానికి మంచిది కాదు, శాంతి మంత్రమే మంచిది. మరి ఏం జరగబోతుందోనని అందరిలో కూడా ఒకంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి, ఆందోళన నెలకొన్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా చూస్తే కేసీఆర్ లాగే విజయన్ మార్పు, చివరి రోజు ప్రచారంలో రేవంత్ రెడ్డి మనకి తెలుసు, కేరళలో ఆయన ప్రచారం చేస్తున్నారు. తిరువనంతపురంలో పినరాయి విజయన్ హయాంలో గత 120 నెలల పాలన కేవలం వైఫల్యాలకు ప్రతీకగా నిలిచిందని, తెలంగాణలో కేసీఆర్ లాగే కేరళలో విజయన్ కూడా మారుతారని
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేరళలో ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఉమన్ చాందీ నిర్మించిన పంచాయతీరాజ్ వ్యవస్థ నేడు అద్భుత ఫలితాలను ఇస్తుంది. మంచి ఎక్కడ ఉన్నా అభినందించడం తమ సంప్రదాయమని పేర్కొంటూనే ప్రస్తుతం ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. పినరయి విజయన్ వైదొలిగే సమయం ఆసన్నమైందని, రాష్ట్రంలో యూడీఎఫ్ 3/2 మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని ప్రచురించారు. ఇక వలసల కేరళగా మార్చిన ఎల్డీఎఫ్ సర్కార్ కేరళలో ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగత, ఉపాధి లేమిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావంతులు, అపారమైన నైపుణ్యం కలిగిన కేరళ యువత కూడా స్వరాష్ట్రంలో సరైన అవకాశాలు లేకపోవడంతో వారు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళుతున్నారని రేవంత్ మండిపడ్డారు. దీనివల్ల కేరళలోని గ్రామాల్లో నేడు కేవలం వృద్ధులు, చిన్నపిల్లలు మాత్రమే కనిపిస్తున్నారని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన తెలిపారు. ఇక యూడీఎఫ్తోనే ఉమన్ చాందీ తరహా పాలన ఈ ఎన్నికలు కేరళ, తెలంగాణ మధ్య జరుగుతున్నవి కాదని, ఇది కేవలం యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య జరుగుతున్న పోరాటమని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తాము ఏం చేస్తున్నాం అది ధైర్యంగా చెప్తున్నామని, పినరయి విజయన్ తమ సవాళ్లకు సమాధానం చెప్పాలని మరి రేవంత్ రెడ్డి తెలిపారు. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో ఏ రకంగా అయితే 10 సంవత్సరాల తర్వాత ఆయన అస్తమించారో అదేవిధంగా కూడా మరి పినరయి విజయన్ కూడా మరి దిగిపోయే టైం దగ్గర పడింది. ఇది కేవలం కేరళకు, తెలంగాణకు జరుగుతుంది కాదు, మరి యూడీఎఫ్, ఎల్డీఎఫ్కి జరుగుతున్న ఇది యుద్ధం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి పినరయి విజయన్ తమ ఓటమి ఒప్పుకోక తప్పదు. ఈసారి కాంగ్రెస్ కూటమి అద్భుతమైన విజయం సాధిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే తదుపరి బెంగాల్పై కన్నేస్తే పాక్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలుసు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. మనకు తెలుసు, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మరి మేము బెంగాల్ని ఏదో చేస్తాము, పొడుస్తాం, ఓడబొడుస్తామని మాట్లాడుతుంటే మరి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు ఈ రోజున, మీరు బెంగాల్పై కన్నేసి ఏదైనా చేద్దామనుకుంటే పాకిస్తానే టోటల్గా ఎన్ని ముక్కలవుతుందో జర జాగ్రత్త బిడ్డ, మీరు ఎక్కువగా కుక్క తోకలాగా తోక జాడించమాకండి అని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు. పాక్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికి తెలుసు అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఘాటు హెచ్చరిక చేశారు. పాకిస్తాన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యంత కఠినమైన భాషలో హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్పై కన్నేయాలను చూస్తే ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలుసు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే తాము ప్రతి దాడిని కోల్కతా వరకు తీసుకెళ్తామని, ఆ నగరాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటామని అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. పాక్ పాలకులు తమ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని, అటువంటి సాహసానికి పాల్పడితే ఆ దేశ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన హెచ్చరికలు అయితే జారీ చేశారు. పాక్ మాటలన్నీ కూడా ఉడత ఊపులని కూడా మనందరికీ తెలుసు, ప్రపంచ దేశాలకి తెలుసు. కానీ అదేదో వాపుని మరి బలుపును చూసి వాపుని, మరి వాపును చూసి బలుపు అనుకునే సామెత ఉంది కదా, ఆ రకంగా ఏమైనా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారు కూడా తీవ్రంగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. జర పైలం బిడ్డ, నువ్వు స్థాయి మరిచి మాట్లాడుతున్నావు, నువ్వు పశ్చిమ బెంగాల్ వరకు, మా కోల్కతా మహానగరం వరకు విస్తరితే ఇక పాకిస్తానే మ్యాప్లో ఎలా ఉంటుందో అఖండ భారతం మొత్తం కూడా ఒకటే అయిపోతుంది, జర జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు జారీ చేయటం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే అక్రమ సంపాదనతో యూట్యూబ్ ప్రచారాలు, బీఆర్ఎస్పై మంత్రి జూపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల పాలనలో అక్రమంగా గడిచిన వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదిక ప్రభుత్వంపై విషం చిమ్ముతుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ ఏకంగా 200 యూట్యూబ్ ఛానళ్లు కొనుగోలు చేస్తుందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. దుష్ప్రచారమే లక్ష్యంగా పెట్టుబడులు, కేవలం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దుష్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికే 200 యూట్యూబ్ ఛానళ్లు బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిందని జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అధికారం కోల్పోయినట్టు నుంచి బీఆర్ఎస్ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుందని, అందుకే సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని ప్రభుత్వంపై బురద జల్లుతుందని మంత్రి విమర్శించారు. కేవలం అబద్ధాలను ప్రచారం చేయడానికి, లేనివి ఉన్నట్లుగా సృష్టించడానికి భారీ ఎత్తున నిధులు వెచ్చించి యూట్యూబ్ ఛానళ్లను మేనేజ్ చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. వేల కోట్ల అక్రమ సొమ్ముతో నడుస్తున్న ఈ ప్రచార దందాను కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మరొకటి చెప్పారు, ఫీల్డ్లో వెళ్ళకపోతే ఫలితం ఉండదు అని కూడా చెప్పారు. మరి పార్టీ శ్రేణులు మనం ఏ ప్రభుత్వం ఏ మంచి పనులు చేస్తుందో అది వెళ్ళి ప్రజలకి ఫీల్డ్లోకి వెళ్ళి చెప్పకపోతే మాత్రం ఆ ఫలితం అయితే ఉండదని సొంత కార్యకర్తలకు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా మనందరం కూడా పావులు కదపాలి అని చెప్పి జూపల్లి కృష్ణారావు మరి ఆయన చెప్పడం అయితే జరిగింది.
ఇక తదుపరి ఏఎన్ఎన్ ముందడుగు. ఆంధ్రప్రదేశ్ మీడియా రంగంలో ప్రత్యేక వరుడితో ముందుకు ఏపీ కార్యాలయం ప్రారంభించిన ఏఎన్ఎన్ సంస్థల సీఈఓ కంది రామచంద్రారెడ్డి మనందరికీ తెలుసు. మరి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా మరి వార్తలు మహాదినపత్రికలో ప్రచురించడం కావచ్చు, ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా మరి డిబేట్ల ద్వారా మరి నిజాన్ని వెలికి తీసే క్రమంలో చేస్తున్న ఏకైక ఛానల్ ఏఎన్ఎన్. అలాంటి ఏఎన్ఎన్ ఇప్పుడు తెలంగాణలో కాకుండా ఏపీలో కూడా మరి తన పరిధిని విస్తరించింది. దాన్ని నిన్న ఓపెనింగ్ చేశారు ఏఎన్ఎన్ సంస్థల సీఈఓ కంది రామచంద్రారెడ్డి. మనం ఇక్కడ ఇమేజ్లో చూడవచ్చు. కంది రామచంద్రారెడ్డి మరి ఓపెన్ చేశారు. ప్రజలు స్వరంగా నిజాయితీకి ప్రతీకగా ఎదుగుతున్న ఏఎన్ఎన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన అడుగులను మరింత బలంగా మోపుతుంది. అమరావతి నగరంలో ఏఎన్ఎన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాన్ని ఏఎన్ఎన్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి మరి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యాలయం ప్రారంభం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వార్తల సేకరణ, విశ్లేషణ, ప్రసారం ఇంకా వేగంగా ఇంకా విశ్వసనీయంగా అందించాలనే లక్ష్యంతో ఏఎన్ఎన్ ముందుకు సాగుతుంది. ప్రజలకు నిజమైన సమాచారం అందించడం మా ధ్యేయం. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే నమ్మకంతో ముందుకు వెళుతున్న నిజం వైపు నిలబడే నెట్వర్క్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎన్ న్యూస్ ఎడిటర్ గడ్డం కృష్ణమూర్తి, ఏపీ స్టేట్ ఇన్ఛార్జి యరమల కిషోర్ రెడ్డి మరియు స్థానిక రిపోర్టర్లు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. లక్షలాది ప్రేక్షకుల ఆదరణతో ముందుకు సాగుతున్న ఏఎన్ఎన్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత బలమైన మీడియా వేదికగా మారుతుంది. ఈ నెల 11న ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ వేదికగా మరి హోటల్ కత్రియాలో అత్యంత ఘనంగా, సోమజిగూడలోని హోటల్ కత్రియాలో అత్యంత ఘనంగా జరగబోతుంది. సో సంస్థ అభివృద్ధికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ముందుంటూ ఈ సంస్థను పరిధిని పెంచడంలో ప్రధాన భూమిక పోషించారు ఏఎన్ఎన్ సీఈఓ మరి కంది రామచంద్రారెడ్డి. సో అలాగే ఏఎన్ఎన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న అవార్డ్స్ను కూడా మరి ఈ అవార్డ్స్కి మరి మాజీ గవర్నర్ మరి ఎవరైతే బండారు దత్తాత్రేయ ఉన్నారో ఆయన కూడా రాబోతున్నారు. జూపల్లి కృష్ణారావు కావచ్చు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క అవార్డుల వేడుకకి కార్యక్రమానికి రాబోతున్నారు. ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం ఏప్రిల్ 11న జరగబోతుంది. ఇక ఏఎన్ఎన్ సీఈఓ అయితే కంది రామచంద్రారెడ్డి అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా స్థాపించి మరి ఏఎన్ఎన్ యొక్క ఛానల్ యొక్క పరిధిని పెంచుతూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచారం చేసే ఏఎన్ఎన్ ఛానల్ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలక పాత్ర పోషించారని అయితే చెప్పాలి. ఇక తదుపరి చూస్తే 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం రేపే. అస్సోం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ చివరి రోజు. కేరళం గరంగా జరిగింది. అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. మైకులన్నీ కూడా మోగబోయాయి. అయితే గత నెల రోజులుగా హోరెత్తిన మైకులు మోగబోయాయి. ఓకే, రోడ్ షోలు, బహిరంగ సభలో దద్దరిల్లినాయి. వీధులు ఇప్పుడు నిశ్శబ్దంతో జారుకున్నాయి. ఎల్లుండి ఏప్రిల్ 9న జరగబోయే పోలింగ్కు సర్వం సిద్ధమైపోయింది. అస్సాంలోని అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంటే, కేరళలో చరిత్ర తిరగరాయాలని మరి ఎల్డీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని యూడీఎఫ్ సర్వశక్తులు ఒడ్డాయి. అధికారాన్ని దక్కించుకోవాలని యూడీఎఫ్ ఏమో సర్వశక్తులు ఒడ్డాయి. ఈ కీలక పోరులో ఓటరి నాడు ఎటువైపు ఉన్నదని ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. కేరళం గరం ఉత్కంఠ సమరం. మొత్తంగా 140 స్థానాల్లో కేరళంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తంగా 2.74 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి ఆధిక్యాన్ని చేజిక్కించుకొని రికార్డు సృష్టించాలని చూస్తుంటే, సంప్రదాయం ప్రకారం ఈసారి తమకే అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ధీమా వ్యక్తం చేస్తుంది. మెట్రోమ్యాన్ శ్రీధరన్ వంటి దిగ్గజాల అండతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది. కేరళలో మొత్తంగా 957 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పినరయి విజయన్ అసమర్థతపై రేవంత్ రెడ్డి వంటి నేతలు ప్రచారంలో నిప్పులు కురిపించగా అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ ధీమంగా ఉంది. అస్సాంలో స్పష్టమవుతుంది. అస్సాంలో 126 స్థానాలకు గాను చివరి విడతగా పోలింగ్ ఎల్లుండికి జరగనుంది. అలాగే పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా హోరాహోరీగా జరగనుంది. చూడాలి ఈ పోలింగ్ జరిగే తీరుపై ఆ తర్వాత ఏం జరగబోతుంది, అక్కడ ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒక అంచనాకి మనమైతే రావచ్చు. ఇంకా అదేవిధంగా కాళేశ్వరం విచారణ నివేదికపై నేడు తుది తీర్పు రానుంది. గత సర్కారు పెద్దల పిటిషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరి రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అవకతవకల విచారణాంశం కీలక దశలో ఉంది. ఈ ప్రాజెక్టులో జరిగిన లోపాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బుధవారం తన తుది తీర్పును వెలువరించనుంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో కీలక నేతలు ఉన్న అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం తీర్పు వెలువరిస్తుండటంతో అటు రాజకీయ వర్గాల్లో ఇటు అధికార యంత్రాంగంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యాన్ని నిర్దేశించడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ తీర్పు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అయితే రాబోతుంది. రాష్ట్ర రాజకీయాల మీద కూడా అత్యంత ప్రభావాన్ని చూపనుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే అణు ఇంధన రంగానికి అక్షయ పాత్ర, కల్పక్కంలో రగిలిన స్వదేశీ శాస్త్రవేత్తల మీద మదనం. మరి భారతదేశం అణు ఇంధన చరిత్రలో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. 7 దశాబ్దాల వ్యూహాత్మక నిరీక్షణ, 2 దశాబ్దాల శాస్త్రవేత్తల అహర్నిశల శ్రమ ఫలించి దేశం గర్వించదగ్గ అద్భుతం ఆవిష్కృతమైంది. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న 500 మెగావాట్ల సామర్థ్యం గల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అత్యంత కీలకమైన క్రిటికాలిటీ దశను చేరుకుంది. బాహ్య జోక్యం లేకుండా అణువిచ్ఛుత్తి, న్యూక్లియర్ ఫిషన్ గొలుసు చర్య నిరంతరాయంగా స్థిరంగా కొనసాగుతుందనే దశ సాంకేతిక పరిభాషలో క్రిటికాలిటీ అంటారు. విద్యుత్ ఉత్పత్తి ముందు రియాక్టర్ పనితీరు నిర్ధారించే అత్యంత కీలకమైన తుదిఘట్టానికి భారతదేశం విజయవంతంగా అధిగమించి ప్రపంచ అణుశక్తి పటంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేస్తూ శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. భారత అణు ప్రయాణంలో ఇదొక నిర్ణయాత్మక ముందడుగన్నారు. మన అణు కార్యక్రమంలో సగర్వంగా 2వ దశలో ప్రవేశించాం. కల్పక్కంలో దేశీయంగా రూపొందించి నిర్మించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడం మన శాస్త్రవేత్తల అసమాన సామర్థ్యానికి, మన ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతుందని ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో దేశంలో అపారమైన థోరియం నిల్వలను వినియోగించుకునే దిశగా ఇది ఒక బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు. వాడే కొద్దీ పెరిగే ఇంధనం సాధారణ అణు రియాక్టర్లకు ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్కు ఉన్న ప్రధాన వ్యత్యాసం అణుశాస్త్రంలో ఒక మాయాజాలాన్ని తలపిస్తుంది. మొదటి దశలో ప్రెజరైడ్ హెవీ వాటర్ రియాక్టర్ నుంచి వెలువడే వ్యర్థ ఇంధనాల్ని రీప్రాసెస్ చేసి దాని నుంచి తీసిన ప్లూటోనియంను ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఇంధనంగా వాడతారు. ఈ ప్రక్రియలో తాను వినియోగించుకునే దానికి అత్యధిక ఇంధనాన్ని ఇది ఉత్పత్తి చేస్తుంది. మరి ఫెల్టైడ్ యురేనియం 238, ప్లూటోనియం 239గా మారుస్తుంది. అందుకే ఈ రియాక్టర్ను ఇంధనాన్ని సృష్టించే అక్షయ పాత్రగా దీన్ని పేర్కొనడం అయితే జరిగింది. ఏదైనా తమిళనాడు శాస్త్రవేత్తలను ప్రశంసల వర్షంతో ముంచెత్తారు ప్రధాని మోడీ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఏసీబీ బలో దేవాదాయ శాఖ ఏసీ శాంతి తాడేపల్లిలో ఆస్తుల వేట, బయటపడ్డ భారీగా బంగారం, భవనాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. 2020లో సర్వీసులో చేరిన కొద్ది కాలానికే అక్రమ సంపాదన జరిగింది అని కూడా ప్రచురించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న కలిగిరి శాంతి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం మెరుపుదాడులు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో విజయవాడ ఏసీబీ బృందాలు తాడేపల్లి, ఉండవల్లిలోని ఆమె నివాసాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో దాడులు చేశారు. ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయలు విలువైన స్థిరాస్తులు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు బయటపడటంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో బయటపడ్డ సంపద ఇది అని తాడేపల్లిలో నా నివాసంలో జరిపిన తనిఖీలో సుమారుగా 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న 3 లక్షల బ్యాలెన్స్ సంబంధించిన పత్రాలను గుర్తించారు. అలాగే సస్పెన్షన్ రాకముందే మళ్లీ చిక్కుల్లో నిందితురాలు కలిగిరి శాంతి గతంలో విశాఖపట్నం, విజయవాడలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. అయితే విధి నిర్వహణలో లోపాల కారణంగా ఆమె 2024 జూలై నుంచి 2026 మార్చి వరకు దాదాపు 2 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్నారు. ఇటీవలే సస్పెన్షన్ వేటు ముగిసి పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న తరుణంలో ఏసీబీ దాడులు జరగడం ఇది ఒక గమనార్హం. నిజంగా తప్పు చేసినట్టయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందటకి ఇదొక ఉదాహరణగా మనం భావించవచ్చు. ఇక చర్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచురించారు. ఇక దీనస్థితిలో బోర్గంపాడు వైకుంఠ ధామం ఉందని కూడా ప్రచురించారు. ఇక బోర్గంపాడులో సారపాకలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది.
మరి నిరుపేదలకు గూడు కల్పనలో ముందడుగు వేస్తున్నారని కూడా ప్రచురించారు. 13వ రోజుకు చేరిన కాంట్రాక్టు కార్మికుల రిలే నిరాహార దీక్షలు జరిగాయి. అదేవిధంగా అపస్మారక స్థితిలో పడ్డ వ్యక్తికి సర్పంచ్ యువకులు సమయస్ఫూర్తి మరి ప్రాణాలు కాపాడారు చర్లలో అని చెప్పి వారి యొక్క సేవాభావాన్ని కొనియాడారు. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక కేరళలో సీఎం రేవంత్కు తుళ్ళూరి ఘన స్వాగతం పలికారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో అరణ్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలీప్యాడ్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య స్వాగతం పలికారు. ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు పతనంతిట్ట జిల్లా అరమనూరు నియోజకవర్గంలో కర్ణాటక ఎనర్జీ మంత్రి కేకే జార్జ్, ఏఐసిసి కార్యదర్శి జరితలతో కలిసి ప్రచారంలో బిజీగా ఉన్నారు. తుళ్ళూరి బ్రహ్మయ్య కేరళ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు ధరించి ఎన్నికల వ్యూహాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించేందుకు జాతీయ నాయకత్వం సమన్వయంతో ప్రచారానికి ముందుకు వెళ్ళిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మరోసారి మానవత్వం చాటుకున్నారు గోనెల నాని. బోర్గంపహాడులో తెలంగాణలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తన సేవలతో ముందుకు సేవ వెళుతున్నారు. ఎవరూ లేని 3 అనాథ బాలికలను కలెక్టర్ చెంతకు చేర్చి అభినందనలు అందుకున్నారు. తల్లి చనిపోయిన తండ్రి వదిలేసిన బాలికలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వారికి భద్రత కల్పించారు. అనాథ బాలికలకు అండగా నిలిచిన కలెక్టర్ అభినందనలు పొందారు గోనెల నాని. నిజంగానే మానవత్వం ఉండటం ఇలాంటి వ్యక్తులు ఎంతగానో దేశానికి కూడా అవసరం. ఇంకా బోర్గంపాడులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరను మర్యాదపూర్వకంగా కలిశారు బోర్గంపాడు మండల సర్పంచ్ అని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే ఇందిరమ్మ క్యాంటీన్ల పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ప్రభుత్వానికి కీలక సూచనలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు మన పెద్దలు అని కూడా ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూడొచ్చు అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే పాయింకు ఆహ్వానం పలికారు మణుగూరులో. అలాగే జూలూరుపాడులో నాయి బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని మరి నాయి బ్రాహ్మణులు అందించారు. అదేవిధంగా భద్రాచలం చెక్పోస్ట్ వద్ద గోవుల అక్రమ రవాణా అడ్డుకట్ట వేశారు. బోర్గంపాడులో 2 వాహనాలు పట్టుకున్నారు హిందూ సంస్థలు. పోలీసులకైతే ఆ వాహనాలని అయితే మరి అప్పగించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మణుగూరు కోర్టులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మేజిస్ట్రేట్ సూరిరెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక మణుగూరు కోర్టులో వాటర్ డిస్పెన్సర్ ప్రారంభించారు మేజిస్ట్రేట్ సూరిరెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక సంత బంధుకు గ్రామ పంచాయతీ నోటీస్. కారేపల్లిలో మరి ఏదైతే సంత బంధు ఉందో దాని గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చిందని కూడా మరి తెలిపారు. ఇక అదేవిధంగా మణుగూరులో మేనేజ్మెంట్ ప్రణాళిక లోపమే మణుగూరుకు శాపమైందని ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి రాంగోపాల్ విమర్శ చేశారని ప్రచురించారు. ఇక మహిళా సంఘాల రుణాలలో అక్రమ నిల్వలు నిగ్గు తేల్చాలని, కారేపల్లిలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, డ్వాక్రా మహిళల సమస్యలపై ఐద్వా సర్వే చేయించాలని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు. ఇక కారేపల్లిలో కల్ప సీజ్ 10,000 జరిమానా విధించారు అధికారులు. ఇక మరి ఆదిలాబాద్లో వలీమా వేడుకల్లో మరి ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన పాల్గొన్నారు. అభిమానంతో తనను ఆహ్వానించిన వారి శుభకార్యాలకు హాజరై వారిని ఆనందింపజేస్తారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సోమవారం రాత్రి పట్టణంలోని రాజ్ మహల్ గార్డెన్లో జరిగిన మొహమ్మద్ మౌలానా కుమారుడి వలీమా కార్యక్రమానికి శ్రేణులతో కలిసి హాజరయ్యారు. వరుడికి శుభాకాంక్షలు తెలిపి పెళ్లి కానుకను బహుకరించారు. అదేవిధంగా షరతులు లేకుండా పీఎం నిధి రుణాలు మంజూరు చేయాలని చెప్పి సిపిఐఎం నేత ఎంబి నర్సారెడ్డి తెలియజేశారు. భద్రాచలంలో అని కూడా ప్రచురించారు. ఇంకా మంచిర్యాల జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. ఇక అదేవిధంగా ఘనంగా భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సదాశివపేటలో అత్యద్భుతంగా జరిగాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఇంపార్టెంట్గా చూసుకుంటే ఏఎన్ఎన్ అవార్డ్స్ మరి హోటల్ కత్రియాలో ఏప్రిల్ 11న 5 PM జరుగుతుంది. దీనికి అజయ్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో బండారు దత్తాత్రేయ కావచ్చు, ఇక జూపల్లి కృష్ణారావు మంత్రి కావచ్చు, అనేక మంది, ఇక మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క అవార్డులకు ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏఎన్ఎన్ ఛానల్ ఈ యొక్క అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హోటల్ కత్రియాలో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా దురంధర్ కలెక్షన్స్ బాహుబలి 2 రికార్డుపై గురి. రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ 2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. దురంధర్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తుంది. మార్చి 19న థియేటర్లో రిలీజ్ అయిన సినిమా ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మరి 1,622.72 కోట్లకు పైగా మరి
కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే హిందీలో పలు రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డుపై కన్నేసింది. తాజాగా వసూళ్లు చూస్తుంటే రాజమౌళి చిత్రం బాహుబలి 2 వసూళ్ల రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. దురంధర్ 2 రిలీజ్ అయిన 18 రోజుల్లో కన్నడలో 120 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. గతంలో రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీ బాహుబలి 2 కన్నడలో 129 కోట్ల కలెక్షన్ రాబట్టింది. దురంధర్ 2 ఈ రికార్డు కేవలం 9 కోట్ల దూరంలో నిలిచింది. ఇక జోరు కొనసాగితే కన్నడలో అత్యధిక వసూలు సాధించిన బాహుబలి 2ను దాటేయనుంది. కానీ జరగాలి కదా అది. ఇదే జరిగితే కన్నడలో అత్యధిక వసూలు సాధించిన కన్నడేతర చిత్రంగా దురంధర్ 2 అయితే నిలవనుంది. ఏదైనా దురంధర్ 2 అయితే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇకపై నేను సింగిలే హీరోయిన్ సంచలన పాన్ ఇండియా కథానాయకుల్లో నటి శృతి హాసన్ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా కూడా అలరిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంది. ఈ భామ తరచుగా తన ఫోటోలతో సంచలన విషయాలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ వార్తలు ఉండే శృతి హాసన్ ప్రేమ వ్యవహారంలోనూ నెటిజన్లు గట్టిగానే పనిచెప్తుంటారు. ముఖ్యంగా తనకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు చాలా బహిరంగంగా వెల్లడిస్తుంటారు. అలా ప్రేమ పెళ్లిపై అభిప్రాయాలు కూడా నిర్భయంగా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్ల క్రితం ప్రముఖ డూడిల్ ఆర్టిస్ట్ శాంతను మహాజారిక అనే వ్యక్తిని ప్రేమించి అతనితో దిగిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్గా మారారు. అయితే ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. దీంతో అతని ఫోటోను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. కాగా ప్రస్తుతం పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తున్న శృతి హాసన్ తన బ్రేకప్ గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇప్పటి వరకు 6 సార్లు ప్రేమించానని చెప్పారు. అయితే అవన్నీ కూడా గాయాలతోనే ముగిశాయన్నారు. దాంతో ప్రశాంతత బాట పట్టినట్టుగా చెప్పారు. ఇలా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇకపై తాను సింగిలే అని నటి శృతి హాసన్ చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిందని కూడా ప్రచురించారు. నా వల్ల సినిమాలు హిట్ అయ్యాయని రీసెంట్ డేట్స్లో హీరోయిన్స్ కూడా హీరో రేంజ్లో రెమ్యునేషన్ అందుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కూడా కోట్లలో రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎక్కువ రెమ్యునేషన్స్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు. చాలామంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్ సినిమా భారీ హిట్ అయిపోయిన తన రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపింది. సినిమాల వల్ల అందరూ లాపడ్డారు, కానీ తనకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించింది. ఆమె ఎవరో కాదు, నోరా ఫతేహి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది ఫతేహి అని కూడా ఆమె గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా మరి మహా న్యూస్లో అయితే మనం చూసాం. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఏపీ నుంచి మనకి తెలుసు, ఇక ఆడారు అవినీతి ఆట. మాజీ ఎండీ హర్షవర్ధన్పై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని సురేష్ కుమార్ ధ్యాన్ చంద్ పైన చర్యల సిఫార్సు. ఆడుదాం ఆంధ్రపై ముగిసిన విజిలెన్స్ విచారణ. రాష్ట్ర ప్రభుత్వానికి 35 పేజీల నివేదిక. 40 కోట్ల బడ్జెట్ను 100 కోట్లకు పెంచినట్టుగా గుర్తింపు. క్రీడా పరికరాలు, వసతి భోజనాల్లో కూడా భారీగా అవినీతి జరిగిందని రోజా వైరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టండి అని చెప్పి మరి దీనిలో ఆడుదాం ఆంధ్రలో ఇదంతా జరిగిందని కూడా ప్రచురించారు. మనకు తెలుసు. మరి అదేవిధంగా బూత్ నేతల రోత గోల అని చెప్పి వీకెండ్ కామెంట్స్పై పిచ్చి రచ్చ. వైసీపీ నేతల మానసిక స్థితిని చెప్పడమే ఆ వ్యాఖ్యల యొక్క ఉద్దేశం. మహిళలను కించపరచడం కానే కాదు. అయినా నానాయాగి చేస్తున్న వైసీపీ నేతలు అధికారంలో ఉండగా బూతులే వారి ప్రపంచం. చంద్రబాబు, పవన్, లోకేష్లపై నిత్యం దోషం నోరు తెరిస్తే లం ముంకో ముతక పదాలే. తమ్మినేని నుంచి పోసారి వరకు అందరినీ అదే వరుసలో ఆడంగులు అంటూ మహిళలు అవమానించిన రోజా మొన్నటికి మొన్న చంద్రబాబును దూషించిన అంబటి నేడు మహిళలకు అవమానం అంటూ దొంగ శోకాలు ఆడుస్తున్నారని చెప్పి మరి మాట్లాడి దీనిలో ప్రచురించారు. ఓవరాల్గా మనకు తెలుసు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏదైతే రాధాకృష్ణ గారు ఏదైతే ఒకటి చెప్పారో, మరి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని ఉద్దేశించి పెళ్ళి అయిన వాళ్ళకి చెల్లెళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తారా అన్నట్టుగా మరి ఆయన మాట్లాడిన మాటలు మరి తాము ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. కానీ ఇలా వైసీపీ వాళ్ళందరూ కూడా రోత మాటలు మాట్లాడుతూ మరి ఈ రకంగా మాట్లాడుతున్నారు. భువనేశ్వర్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అన్నా లెజ్నోవాని కావచ్చు, ఇక నారా లోకేష్ గారి వైఫ్ బ్రాహ్మణిని కావచ్చు, ఎవరినైనా కూడా దుర్భాషలు ఆడుతూ ఈ రకంగా లంకో ముడుకముడు ఇలాంటి కొడుకులు పదాలు యూజ్ చేసిన పోసాని వరకు అందరూ ఈ రోజున మీరు నీతులు చెప్తారా అని చెప్పి మరి మాట్లాడుతున్నారు. జగన్తో రాజకీయ విభేదించేందుకు న్యాయం దక్కాల్సిన కుటుంబస్తుల్లో వాట అడిగినందుకు సొంత చెల్లి షర్మిలను వదలేదు. ఆమె పుట్టుక పైన వ్యాఖ్యలు చేసి తల్లి విజయలక్ష్మి అవమానించేలా వైసీపీ వాళ్లే పోస్టులు పెట్టారు. అయినా జగన్కు కిక్కురుమల. ఇది వైసీపీ ఘనత. అలాంటి వైసీపీ నేతలు ఏబిఎన్లో ప్రసారమైన వీకెండ్ కామెంట్లో మహిళలను అవమానపరచడం అంటూ గగ్గోలు పెడుతున్నారు. బూతులపై పేటెంట్ తీసుకున్న ఆ పార్టీ నేతలు ఆందోళన చేస్తూ ధర్నాలకు పిలుపునిస్తారు. జగన్ వైఖరి ప్రశ్నించేందుకు మరి దాడుల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఖండన అని కూడా ప్రచురించారు. ఇక సౌర విద్యుత్ కేంద్రంగా రాయలసీమ పునరుత్పాదక యూనిట్లు ఎక్కువగా చేయాలని, ట్రాన్స్మిషన్ కోసం గ్రిడ్కు అనుసంధించాలని, రాష్ట్రం జీసీసీ సెంటర్గా మారాలి, క్వాంటమ్ వ్యాలీలో ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలని, గడువులోగా పర్యాటక ప్రాజెక్టు పూర్తవ్వాలని,
ఎస్ఐపిజి సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక భూగర్భ జలాలను కాపాడుకోవాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సూచనలు చేశారు. దాని గురించి కూడా ప్రచురించారు. దేవాదాయ శాఖ ఏసీ శాంతి అరెస్ట్ అయ్యారు. మరి అక్రమాస్తుల కేసులో ఏసీబీ కేసు నమోదు చేసి మరి ఈమె అరెస్టుకు మరి ముహూర్తం పెట్టారు అని కూడా ప్రచురించారు. ఈ రాత్రికి అంతం మనం ఇందాక మహాదినపత్రికలో కూడా చూసాం. ఇక 1.5 మందిని సిద్ధంగా ఉంచాం పెజిష్కియాన్. మరి ట్రంప్ దాడుల హెచ్చరికలతో తబ్రీజ్ పట్టణంలో ఇరాన్ ప్రజలు మానవహారం. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దాడులు నిరోధించేందుకు మంగళవారం ఇరాన్ ప్రజలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఫ్యాక్టరీల దగ్గర ఇలా మానవహారాలుగా నిలబడ్డారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మహిళలను నెలలో 3 రోజులు అస్పృశ్యులుగా చూడరాదు. మరి శబరిమల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మరి కీలకమైన వ్యాఖ్యలు చేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా సౌర విద్యుత్ కేంద్రంగా రాయలసీమ మరి ఏడాదిలో మరోసారి గృహప్రవేశాలు జరగబోతున్నాయని, ఉచిత ఇళ్ల స్థలాలకు పంపిణీ వేతంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని కూడా ప్రచురించారు. ఇక భూగర్భ జలాలను కాపాడుకోవాలని, ఉపరితల జలాలతో పాటు తగ్గుతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాలని, అప్పుడే భవిష్యత్ తరాలకు భరోసా కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది అని కూడా ప్రచురించారు. ఇక దేవాదాయ శాఖ ఏసీ శాంతి అరెస్ట్ అయ్యారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ను మనం చూస్తే ఈ రోజున మనం విశ్లేషించే ప్రయత్నం అయితే చేసాం. ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిరంతరం కూడా మరి నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తా విశ్లేషణ. నమస్తే.